సాగునీటి సంఘాల ఎన్నికల కూటమికి కొత్త జోష్నిస్తున్నాయి. వైసీపీ నేతలు తెల్లమొహం వేసే దుస్థితిని తీసుకొస్తున్నాయి. ఎక్కడ చూసినా టీడీపీ, జనసేన, బీజేపీ వారే గెలుస్తున్నారు. రాజధాని ప్రాంతానికి అత్యంత చేరువగా ఉండే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. వ్యవసాయానికి, సాగునీటికి ఇది శుభ పరిణామం అని చెబుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి హవా చాటుకుంది. గత వైసీపీ పాలనలో అనేక వ్యవస్థలతో పాటు నీటి సంఘాలు భ్రష్టు పట్టించారని, చివరకు రైతులకు ఉపయోగపడే సాగునీటి సంఘాలను సైతం పూర్తిగా నిర్వీర్యం చేశారని కూటమి పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వీర్యమైపోయిన వ్యవస్థను సరిదిద్దడంతో పాటు రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా చూస్తామని కొత్తగా ఎన్నికైన సాగునీటి సంఘాల అధ్యక్షులు హామీ ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో 451 నీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. చిన్నపాటి కారణాలతో 9 చోట్ల ఎన్నికలు వాయిదా పడగా మిగిలిన చోట్ల ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఇందులో ఎన్టీఆర్ జిల్లాలో 242, కృష్ణా జిల్లా పరిధిలో 209 చోట్ల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల హవా కొనసాగింది. అత్యధిక శాతం స్థానాలను టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుదారులే దక్కించుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఏకగ్రీవమయ్యాయి. సాగునీటి సంఘాల అధ్యక్షులుగా గెలుపొందిన వారిని కూటమి పార్టీల నేతలు అభినందించారు. గత 5 ఏళ్లలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు కూడా నిర్వహించకుండా వైసీపీ నేతలు పూర్తిగా నిర్వీర్యం చేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు. కనీసం రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించకపోగా అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 1978 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉండగా 242 సాగునీటి సంఘాలు ఉన్నాయి. ఇక కృష్ణా జిల్లాలో 2317 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉండగా 209 సాగునీటి సంఘాలు ఉన్నాయి. మొత్తం మీద కేవలం 6 చోట్ల ఆధిపత్య పోరు కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. మైలవరం నియోజకవర్గం గణపవరం గ్రామంలో తూర్పు చెరువు నీటి సంఘాలకు టీడీపీ, వైసీపీ నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ గ్రామంలో ఆధిపత్య పోరు కారణంగా టీడీపీ 2 వర్గాలుగా చీలిపోయి ఘర్షణ పడటంతో ఆర్ఓ నామినేషన్ స్వీకరించలేదు. ఇక నామినేషన్ పర్వానికి సమయం దాటిపోవడంతో ఆర్ఓ ఎన్నికను వాయిదా వేశారు. సాగునీటి సంఘాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులు ప్రత్యక్షంగా చూశారని నీటి సంఘాల అధ్యక్షులు అన్నారు. WC 110 నుంచి నేను పోటీ చేశానండి. కాంగ్రెస్ గవర్నమెంట్ లో గతంలో WL ఎప్పుడు నెరవేర్చలేదండి. నెరవేర్చిన వాళ్ళు ఏ పని చేసినా కూడా గజవాళ్ళ కాలువ వదిలినప్పుడు, పైన మబ్బులు పట్టినప్పుడు గుర్రపుడెక్కలేసి చంపుతాం, కాలువలు అప్పుడే తవ్వుతాం చేస్తామండి. మా ఆలోచన అది కాదండి. రేపు జనవరి తర్వాత 10 కాలువని బాగు చేయాలి, టైలెంట్కి నీళ్ళు అందాలనే ఉద్దేశంతో ఉన్నామండి. మేము అంతకైనా మాకు ఎక్కడ పోటీలు కూడా జరగలేదండి, ఏకగ్రంగాలే జరిగినాయి. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఈ నీటి సంఘాల ఎలక్షన్ జరుగుతున్న వల్ల రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. భవిష్యత్తులోనే పాత ఇబ్బందులు పోయి అందరూ శుభ్రంగా ఉంటామని ఆలోచన ఉన్నాం. మురికాలువలు కానీ, పంట కాలువలు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏమీ చేయలేదండి. వైసీపీ గవర్నమెంట్ సాగునీటి సంఘాలు అనేదానికి ప్రత్యేక ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంటే సాగునీటి సంఘాలు అంటే రైతులకి కాలువల మెయింటెనెన్స్ కానీ, డ్రైనేజ్ మెయింటెనెన్స్ కానీ అప్పచెప్పడం అంటే వాళ్ళ పొలాలు వాళ్ళు బాగు చేసుకున్నట్టే ఒక రకంగా చెప్పాలంటే. అది తెలుగుదేశంకి సాధ్యమైంది. గతంలో 5 సంవత్సరాలు కూడా నీటి సంఘాల ఎలక్షన్ కూడా జరగలేదు. ఎక్కడ కూడా కాలాలు తవ్వు కానీ గురపడికి పూడిపోయి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చిన నీటి సంఘాల ఎలక్షన్ పెట్టి పెడతం వల్ల కూడా అన్ని కూడా ఏకగ్రీవమైంది. దీనివల్ల కూడా కాలం ఆధునికాలు కానీ రైతాంగానికి సకాలం నీరు రావడం కానీ జరుగుద్ది. రైతులకి మంచి రోజులు వచ్చినాయి. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం దానికి ఉదాహరణ ఇది. ఈ ఎలక్షన్లు అయితే జరిగితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్లు కూడా మనకు వస్తాయి కనుక, రైతులకు ఉపయోగపడితే కనుక, ఎవరికి ఎక్కడ ఏం కావాలో తెలుస్తుంది కనుక ఈ నీటి సంఘాలు అనే ప్రయోజనాలు. తర్వాత పూర్వం టెండర్లు పిలిచేవారు, ఆ టెండర్ల ప్రక్రియ లేకుండా రైతులే చేసుకోవటం వల్ల రైతులందరికీ కాలాలు ఉపయోగపడుతున్నాయి. గత 5 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించని వైసీపీ నేతలు ఇప్పుడు పోటీ చేయలేని స్థితికి దిగజారని కూటమి నేతలు విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రైతులకు ఎంతో మంచి చేసేలా నీటి సంఘాలన్నీ పనిచేస్తాయని చెప్పారు.
రైతులకు మేలు చేసేలా ఇది మంచి ప్రభుత్వం అనిపించుకునేలా నీటి సంఘాలన్నీ పనిచేయాలని ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు నీటి సంఘాల అధ్యక్షులకు సూచించారు. నీటి సంఘాలు ఏకగ్రీవంగా జరగటం కూటమి తరపున ఎంతో ఆనందదాయకంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో నీటి సంఘాలు ఉన్నా గాని రైతులకి ఏ రకమైనటువంటి పూడికలు అవి తీయకుండా వరదల వాటిల్లో రైతులు ఎంతో అన్యాయం జరగడం జరిగింది. మంచి ప్రభుత్వం పేరు తెచ్చుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఈ రోజు మంచి మెజార్టీతో అన్ని సెగ్మెంట్లు మనకు వచ్చినాయి. దాన్ని మనం నిలబెట్టుకోవాలి, మంచి పనులు చేయాలి. ఖచ్చితంగా మేము కూడా అందుబాటులో అన్ని విధాలు సహకరిస్తాం. వాళ్ళ రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. రైతులకు అన్ని విధాలా మేలు జరగాలంటే సాగునీటి సంఘాల పనితీరు సమర్థంగా ఉండాలని భావిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతుదారులు విజయం సాధించారు.